ఒక చిన్న అమ్మాయి ఒక చిన్న దేశం నుండి ప్రపంచ ఫ్యాషన్ రంగాన్ని కదిలించిన కథ ఇది. ఆ చిన్న అమ్మాయి పేరే అనోక్యాయ్. ప్రస్తుతం ఫ్యాషన్ వరల్డ్లో అనోక్యాయ్ అంటే అందరికీ తెలిసిన పేరు. ఆమె రన్వే మీద అడుగు వేయడంతో ఇండస్ట్రీని షేక్ చేసింది. ప్రాడా, డియోర్, ఛానల్, వెర్కాస్ లాంటి బిగ్గెస్ట్ బ్రాండ్తో వర్క్ చేసి వోగ్ కవర్స్లో కూడా కనిపించింది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో డైవర్సిటీకి, ఇంక్లూజివిటీకి ఒక పవర్ఫుల్ ఐకాన్గా నిలిచింది. ఒక ఫోటో ప్రపంచాన్ని మార్చగలదు, ఒక అవకాశం జీవితాన్ని మార్చగలదు. అనోక్యాయ్ కథ ఒక సాధారణ అమ్మాయి అసాధారణంగా ఎలా మారిందో చూపిస్తుంది. మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనలో ఉన్న పటుత్వంతో ఎక్కడికైనా చేరగలమని ఈ కథ చెప్తుంది. అనోక్యాయ్ జననం 1997లో ఈజిప్ట్లో జరిగింది. ఆమె తల్లిదండ్రులు సౌత్ సుడాన్ నుండి రెఫ్యూజీలుగా పర్యటన చేసి అమెరికాలో స్థిరపడ్డారు. చదువు అంటే చాలా ఇష్టంగా ఉండే అనోక్ బయోకెమిస్ట్రీ చదివి డాక్టర్ అవ్వాలని అనుకున్నది. ఒకరోజు ఆమె ఫ్రెండ్తో కలిసి హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక ఈవెంట్కి వెళ్ళింది. అక్కడ ఫోటోగ్రాఫర్ అనోక్ని చూసి ఒక ఫోటో తీసి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఒక రోజులోనే ఆ ఫోటో వైరల్ అయింది. ఇది ఎవరు, ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందో అని ఫ్యాషన్ ప్రపంచం అంతా మాట్లాడటం మొదలుపెట్టింది. ఆ ఫోటో వల్లే అనోక్యాయ్కి నెక్స్ట్ మోడల్స్ మేనేజ్మెంట్ అనే టాప్ మోడలింగ్ ఏజెన్సీ నుండి ఆఫర్ వచ్చింది. తర్వాత వారం రోజుల్లోనే ఆమె న్యూయార్క్ ఫ్యాషన్ వీక్లో పాల్గొంది. 2018లో అనోక్ ఒక చరిత్ర సృష్టించింది. అతిపెద్ద బ్రాండ్ అయిన ప్రాడా ఫ్యాషన్ షోని ఓపెన్ చేసిన రెండో బ్లాక్ మోడల్ అయింది. మొదటి బ్లాక్ మోడల్ నయోమి కాంబెల్. ఇంతకీ ఈ ప్రాడా షో అంటే ఏంటంటే, ఫ్యాషన్ షోస్లో ఓపెనింగ్ ది షో అంటే ఫస్ట్ మోడల్గా ర్యాంప్ మీద నడవడం. ఇది చాలా ప్రెస్టీజియస్ పొజిషన్. బ్రాండ్ని రిప్రజెంట్ చేయడం, థీమ్ని లాంచ్ చేయడం లాగా ఉంటుంది. దీనికి కేవలం యూనిక్ ఫేసెస్, మోస్ట్ పవర్ఫుల్ అండ్ టాప్ డిజైనర్స్ని మాత్రమే దీనికోసం సెలెక్ట్ చేసుకుంటారు. 2018లో ప్రాడా ఫాల్ వింటర్ ఫ్యాషన్ షోని అనోక్యాయ్ ఫస్ట్ మోడల్గా ఓపెన్ చేసింది. ఇది ప్రాడా హిస్టరీలోనే ఓన్లీ సెకండ్ టైం ఒక బ్లాక్ మోడల్ ఇలా ఒక ప్రాడా షోని ఓపెన్ చేయడం. కాబట్టి ఇది చాలా ప్రెస్టీజియస్ పొజిషన్. ఇలాంటి అవకాశం 1997లో నయోమి కాంబెల్కి లభించింది. తర్వాత 21 సంవత్సరాల తర్వాత అనోక్యాయ్ ఈ హానర్ పొంది గ్లోబల్ ఫ్యాషన్లో టర్నింగ్ పాయింట్ క్రియేట్ చేసింది. అందుకే ఇది చాలా అంటే చాలా బిగ్ డీల్ వాళ్ళకి. ఫ్యాషన్ ఇండస్ట్రీలో రేషియల్ డైవర్సిటీ చాలా తక్కువగా ఉంటుంది. అనోక్యాయ్ లాంటి డార్క్ స్కిన్డ్ ఆఫ్రికన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మోడల్స్కి ఈ లెవెల్ ఆఫ్ రికగ్నైజేషన్ దొరకడం అనేది రేర్. తన అచీవ్మెంట్ వల్ల చాలా బ్లాక్ అండ్ ఆఫ్రికన్ గర్ల్స్కి హోప్ కలిగింది. అందుకే ఇది వాళ్ళకి చాలా అంటే చాలా బిగ్ డీల్. తన చర్మం రంగు వల్ల చిన్ననాటి నుండి అనోక్కి చాలా బాధలు ఎదురయ్యాయి. తన ముఖం గురించి, తన మోస్తరు రూపం గురించి ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేది. కానీ ఆ ఇన్సెక్యూరిటీస్ని బలంగా మార్చుకుంది. తనలాంటి చర్మం ఉన్న పిల్లలు, తనలాంటి నేపథ్యం ఉన్న అమ్మాయి కూడా ఈ రంగంలో నిలబడగలనని నిరూపించింది. అనోక్యాయ్ ఏమనేవారంటే, నా రంగు వల్ల నేను అణచివేయబడ్డాను, కానీ అదే రంగు వల్ల నేను ఈ రోజు వెలుగులో ఉన్నాను. ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేకతను ప్రేమించాలి, అదే నిజమైన అందం అని అనేవారు. అనోక్యాయ్ విజయం కేవలం ఫ్యాషన్ రంగంలో జరిగిన గొప్పతనం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక మార్పు సూచన. ఇది ఈ రోజుటి వీడియో. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.